Hi everyone, this is sudhakar bogam. Welcome to SB Tech Tuts. లాస్ట్ వీడియోలో జావాలో మెథడ్ రిటర్నింగ్ వాల్యూస్ గురించి చూసాం. ఈ వీడియోలో మెథడ్ పాసింగ్ పారామీటర్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను ప్రాక్టికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మనం ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉందా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఇక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ అయితే టైప్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఇక్కడ క్లాస్ ఒకటి తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా సనా. ఇందులో సింపుల్గా నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్ చేస్తాను మీకు ఈజీగా ఉండడానికి. ఒక 2 వేరియబుల్స్ అయితే తీసుకుందాం, ఏ కామా బి. మెథడ్ పాసింగ్ పారామీటర్స్ అన్నాడు. దీన్నే సి లాంగ్వేజ్లో కానీ సిప్లస్లో అయితే మెథడ్ కాల్ బై వాల్యూ అంటాం. అంటే మెథడ్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేయడం. సో వాటి కోసం మనం ఏం చేయాలి, పారామీటర్స్ని యూజ్ చేయాలి. మెథడ్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేస్తూ ఉంటాం. ఆ వాల్యూస్ మెథడ్ పారామీటర్స్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ రిటర్న్ వైడ్ పెట్టుకుంటాను. ఫంక్షన్ ఏమో చేసి యాడ్. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పారామీటర్స్ని ఇక్కడ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఓకే, సో వీటికి వాల్యూస్ ఎప్పుడు ఇవ్వాలి మనము అంటే మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏదైతే ఉందో దానికోసం ఎక్స్ని తీసుకున్నాము, అట్లనే బి ఈక్వల్ టు వైని తీసుకున్నాం. తర్వాత ఏ ప్లస్ బి వేసేద్దాం. ఏ ప్లస్ బి వేయాలంటే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే మనం రాసేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు కాన్కాటినేషన్ ఆపరేటర్, తర్వాత ఏ ప్లస్ బి. డైరెక్ట్గా మనం ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఇంకో వేరియబుల్ కూడా తీసుకొని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఫైనల్ మెథడ్ క్లోజ్, తర్వాత క్లాస్ కూడా క్లోజ్. నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఎం సనా. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా చేసేద్దాము. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే క్లాస్ నేమ్ వచ్చేసి సనా, ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే ఈక్వల్ టు న్యూ సనా కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. సో ఓబీజే డాట్ యాడ్. అయితే ఇక్కడ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ మెథడ్లో ఏముందో చూడాలి. మెథడ్లో ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినాం, ఇంట్ ఎక్స్ కామా వై. అంటే ఈ రెండింటికి మనం వాల్యూస్ ఇప్పుడు పాస్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ వాల్యూస్ని పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా 200 కామా 400. సో వీటిని ఏమంటామంటే వీటిని యాక్చువల్ వాల్యూస్ అంటాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ ఏవైతే రిసీవ్ చేసుకుంటున్నాయో వాటిని ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఓకే, సో యాక్చువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ పైన స్టోర్ అవుతాయి. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఎక్స్ ఎంత అంటే 200, వై ఎంత అంటే 400. సో ఎక్స్ని ఏం చేశాను, ఏకి ఇచ్చాను అంటే ఏ వాల్యూ ఇప్పుడు 200, బి వాల్యూ వచ్చేసి 400. తర్వాత ఏమైంది, అడిషన్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏ అంటేనేమో 200, బి అంటేనేమో 400, 600 మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఫైనల్గా ఏం చేస్తాము, మెథడ్ని క్లోజ్ చేసి మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇంతే సింపుల్. దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ డెమోలో సేవ్ చేస్తున్నాను, ఎం సనా డాట్ జావా. ఎగ్జిక్యూషన్ కూడా చేసేద్దాం. ఎక్కడ ఉంది మన ప్రోగ్రాము అంటే డెమో అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి డెమో దగ్గరికి వెళ్ళేసి జావా సి ఎం సనా డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. సో జావా ఎం సనా ప్రెస్ ఎంటర్. చూడండి, అడిషన్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 600. ఈ విధంగా జావాలో మెథడ్ పాసింగ్ పారామీటర్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంతే, జావా చాలా సింపుల్. నేను చెప్పేది ఫాలో అయినంటే మీరు ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇక ముందు కంప్లీట్గా జావాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.